ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పైన సీరియస్ అయిన సిబిఐ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారండి. చాలా మంది ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. మొదట బీజేపీ ఎమ్మెల్సీ కవిత వర్షన్ చూద్దామండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సిబిఐ లేఖ రాశారు. రేపటి విచారణకు తాను అంటే ఈరోజు హాజరు కావడం లేదని చెప్పేసి ఆమె లేఖలు అయితే చెప్పారన్నమాట. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ఎంపీ ఎన్నికల షెడ్యూల్ రానున్న కారణంగా తాను రాలేనని తెలిపారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమెను నిందితురాలిగా చేర్చి సిబిఐ విచారణకు రావాలని ఇటీవల నోటీసులు పంపింది. ఇప్పుడు కవిత విచారణకు గైహాజరవడంతో సిబిఐ ఎలా ముందుకెళ్తుందనేది ఆసక్తిగా మారింది. కవితకు మరో బిగ్ షాక్. న్యాయ విచారణకు దిగిన సిబిఐ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగలనుంది. ఇటీవల సిబిఐ ఇచ్చిన నోటీసుల ప్రకారం కవిత అంటే ఈ రోజు సోమవారం సిబిఐ ముందు విచారణ హాజరు కావాల్సి అయితే ఉంది, కానీ కాలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సిబిఐ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఇవాళ కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ సేకరించిన ఆధారాలు సాక్ష్యాల మేరకు కవితను నోటీసులు ఇచ్చారని స్పష్టం చేశారు. సిబిఐ, ఈడీ అనేవి స్వతంత్ర దర్యాప్తు సంస్థలని, వాటిలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదన్నారు. ఆధారాలు ఉంటే తప్పు చేసింది ఎంత పెద్దవారైనా ఉపేక్షించకూడదనేదే బీజేపీ విధానం అని క్లారిటీ అయితే ఇచ్చారు. బీజేపీ చేపట్టిన చూడాలి మరి ఏ రకంగా బీజేపీకి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చేసింది. ఇక సిబిఐ విచారణకు సంబంధించి న్యాయ విచారణలో మరి ముందుకు వెళ్తామంటుంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించి ఈ రకంగా క్లారిటీ అయితే ఇచ్చేసిన తరుణంలో కవిత మాజీ సీఎం కేసీఆర్ మీటింగ్ కావడం ఒకంత చర్చకు దారితీసింది. చూడాలి మరి ఏం జరుగుతుందో. రాష్ట్ర రాజకీయాల్లో లోక్సభ ఎన్నికల ముందు మరింత అగ్గి రాజేయబోతుందా?